పౌర హక్కుల పరిరక్షణే ధ్యేయంగా కృషి చేస్తున్న జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ జాతీయ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించాయి. దీంట్లో భాగంగా విశాఖ నగరంలో కమిషన్ కార్యాలయంలో జాతీయ చైర్మన్ డాక్టర్ ఆర్ సాయి రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా దేశ పౌరులకు పలు కీలక సూచనలు చేశారు. సైబర్ నేరాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా తమ కమిషన్ ద్వారా ప్రజలకు విశిష్ట సేవలను అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాతీయ సంయుక్త కార్యదర్శి పి శ్రీనివాస్ రాజు, మాజీ డిప్యూటీ మేయర్ దాది సత్యనారాయణ, జాతీయ దర్శకుడు దిలీప్, లజపతి, వివి గిరి అర్చన్ తదితరులు పాల్గొన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు మన 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవటం చాలా గర్వంగా ఉంది. దీనికోసం ఎంతో మంది హసువులు బాసిన రోజులు, ఎంతో మంది మాన ప్రాణాలని పోగొట్టుకున్న రోజులు అన్నీ మనం గుర్తు చేసుకుంటూ వాళ్ళ ఆత్మకి శాంతి చేకూర్చాలని ఒకసారి మనందరం కూడా వాళ్ళని స్మరించుకుంటూ ఈ 78వ స్వాతంత్ర దినోత్సవం గర్వంగా జరుపుకోవాలని అందరినీ కోరుతున్నాను. అంతేకాకుండా మనకు స్వాతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాలైనా సరే స్త్రీలపై జరిగే అనేక అకృత్యాలు ఇంతవరకు ఎప్పుడు అరికట్టలేకపోతున్నాం. ఇక నుంచి మన పోలీస్ వ్యవస్థ గట్టిగా ఉండి ఇలాంటి అకృత్యాలని లేకుండా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేవిధంగా అదే కాకుండా ఇలా మన ఒక స్వాతంత్ర దినోత్సవం రోజునే కాకుండా ప్రతిరోజు కూడా మనకి స్వాతంత్రం తెచ్చిన పెద్దల్ని అందరినీ కూడా, స్వతంత్ర సమరయోధులను అందరినీ కూడా మనం స్మరించుకుంటూ వాళ్ళని మనం గుర్తించుకోవాలని నేను అందరినీ కోరుతున్నాను. అంతేకాకుండా మనకి ఈ రోజు నుంచి మనం ఇది చేయాలి అది చేయాలి అని కాకుండా మన దేశం కోసం మనం ఏం చేయాలి అనుకునేది మనం చేయటం మంచిది. మనకు ఉండే ప్రతి ఒక్కరికి కూడా, మనకి చాలామంది విద్య లేని వాళ్ళు ఉన్నారు, నిరక్షరాస్యులు, వాళ్ళందరికీ కూడా మనకు తోచినంత వరకు సహాయం చేయగలిగే ఉంటే మనందరికీ కూడా మంచిది. వాళ్ళని కూడా నిరక్షరాస్యత లేకుండా చేయాలి. ఇదొకటి నా యొక్క కోరిక. ఇంకా ఈరోజు స్వతంత్ర దినోత్సవం కాకుండా మనకి ఒక స్వతంత్ర దినోత్సవాన్ని కానీ లేకపోతే మన రిపబ్లిక్ డే అని కానీ మనం జరుపుకుంటూ ఉంటున్నాం. ఆ ఒక్కరోజుతోటే ఆగిపోతున్నాం. అది కాకుండా ప్రతిరోజు కూడా వాళ్ళని స్మరించుకుంటూ దానికి వచ్చే యొక్క ప్రాముఖ్యతను మనం గుర్తుపెట్టుకొని మనం మసలాలని ప్రతి ఒక్క భారతీయులకు కూడా నేను మనవి చేసుకుంటున్నాను. పౌర రక్షణ అనేది అది మన చేతుల్లోనే ఉంది. మన కోసం అనమాట. జై జవాన్ జై కిసాన్ అనేవి కూడా ఉన్నాయి. ఇద్దరు కూడా భూమి కోసం పోరాడే వాళ్లే. అంతేకాకుండా మనలో కూడా చైతన్యం రావాలి. మనం కూడా మన చైతన్యంతో మిగతా వాళ్ళకి చైతన్యపరిచి వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే విధంగా ఉండాలి అని నేను కోరుకుంటున్నా. వాళ్ళందరికీ అవేర్నెస్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా చైతన్యపరుస్తున్నాం. ఈ విధంగా చైతన్యపరిస్తే నేను 100 మందికి చెప్తున్నాను, అందులో ఒక 10 మంది అయినా సరే అయితే అక్కడి నుంచి వాళ్ళు కూడా మిగతా వాళ్ళని కూడా చేంజ్ చేస్తున్నారు. అది ఆ విధంగా మేము అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి అనమాట మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి వాళ్ళకి దీని గురించి చైతన్యపరుస్తున్నాం. మొత్తం 22 రాష్ట్రాల్లో ఉందండి మా సంస్థ. 22 రాష్ట్రాల్లో ద నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ ఉంది. ఇప్పటికి నియర్లీ అనమాట 16,000 మంది చిల్డ్రన్ ఉన్నారండి. మా యొక్క ఉద్దేశం ఏంటంటే మెయిన్ కన్జ్యూమర్ రైట్స్ గురించి అందరికీ తెలియపరచాలి. అందరికీ తెలియపరిచి మీనుకుంటూ కొన్ని రైట్స్ ఉన్నాయి, ఆ రైట్స్ని మనం తీసుకోవాలి, ఆ రైట్స్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఏ వస్తువు కొన్నా సరే దానివల్ల నష్టపోయిన ఏ వ్యక్తి కూడా దాని గురించి పెద్దగా ఆలోచించట్లేదు. పోతే పోయిందిలే అనుకునే లెక్కనే, అంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో ఉంటున్నారు. వాళ్ళందరికీ కూడా మేము చైతన్యపరిచి వాళ్ళ గురించి అనమాట డిస్ట్రిక్ట్, అంటే ఒక డిస్ట్రిక్ట్లో కాదు, డిస్ట్రిక్ట్లో ఉన్నాయి, స్టేట్లో ఉన్నాయి, నేషనల్ వైడ్ కూడా ఉన్నాయి కోర్ట్స్. ఈ ఎన్సిడిఆర్సి అంటే నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రెడ్సెల్ కమిషన్ అండ్ స్టేట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రెడ్సెల్ కమిషన్ అండ్ డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రెడ్సెల్ కమిషన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్రతి దగ్గర కూడా మనం కంప్లైంట్ చేసుకోవచ్చు. ఇక్కడ కంప్లైంట్ చేసుకునేటప్పుడు కూడా మనం చేయాల్సింది ఏంటంటే మనం బిల్ అనేది పక్కగా తీసుకోవాలి. బిల్ తీసుకొని దానికి సంబంధించిన వారంటీ గ్యారంటీ కార్డులు మన దగ్గర అట్టే పెట్టుకోవాలి. వాటిని ఉంచుకుంటే మనం ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే మనం గెలుచుకోవచ్చు. మనకి కోర్టు మనకి అనుకూలంగానే తీర్పిస్తుంది ఇవి ఉంటే. ఇవి లేకపోతే మాత్రం ఏమీ చేయలేం. అందుకనే ప్రతి ఒక్కరికి విన్నవించేది ఏంటంటే ఏ వస్తువు కొన్నా సరే తప్పనిసరిగా బిల్ తీసుకోండి, దానికి వారంటీ గ్యారంటీ కార్డులు అడిగి తీసుకోండి. తీసుకున్న తర్వాతే ఏదైనా సరే మనకు రైట్ ఉంటుంది. లేకపోతే మనకుండే రైట్ని మన చేతిలో మనమే పోగొట్టుకుంటాం. మొత్తం మా ఎన్సీఆర్సీ మెంబర్స్ అందరూ, ద నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ మెంబర్స్ అందరూ వచ్చారు. ఈరోజు చాలా గ్రాండ్గా ఫ్లాగ్ హోస్టింగ్ జరిగింది. అందరూ మా సభ్యులందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఈరోజు అంటే ఇదే విధంగా మరికొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా వేగంగా కండక్ట్ చేయాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నాం.
ఇంకా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎక్కువగా కండక్ట్ చేస్తాం. ఎక్కువగా మనకి ఆన్లైన్లో వచ్చేసిన తర్వాత చాలా ఎక్కువగా సైబర్ క్రైమ్స్ జరిగినాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ సైబర్ క్రైమ్స్కి దూరంగా ఉండాలి. మనకు తెలియని వాళ్ళు ఎవ్వరు కూడా మనకి డబ్బులు ఇవ్వరు. కానీ అందరూ ఏం చెప్తారు, మీకు 500 కోట్లు వచ్చేసినాయి, 1000 కోట్లు వచ్చేసినాయి, మీరు ఎంత కడితే మీకు డబ్బులు వచ్చేస్తాయని అంటే పిచ్చోళ్ళు మనకు పక్కుండే వాళ్ళే మనకి 1000 రూపాయలు ఇవ్వరండి. అటువంటిది 500 కోట్లు మనకి ఎవరు ఇస్తారు ఫ్రీగాను? ఇలాంటి సైబర్ మోసాలకి చాలామంది దొరికిపోయి వేలకు వేలు లక్షలు ఖర్చు పెట్టి దాని మీద మోసపోతున్నారు. మోసపోయిన తర్వాత సైబర్ క్రైమ్కి వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ ఇస్తున్నారు. వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? ఆల్రెడీ సైబర్ క్రైమ్లో మనం చేసినా సరే ముందు అవేర్నెస్ అనేది మనకు ఉండాలి. మనకి ఎవరు డబ్బులు ఇస్తారు, ఎందుకు ఇస్తారు? మనం ఎవరు అడిగినా సరే మన ఓటీపీలు చెప్పకూడదు. ఎవరు మనకు తెలియని లింక్స్ ఏమైనా వచ్చినా సరే వాటిని టచ్ చేయకూడదు. అంతేకాకుండా కొంతమంది క్యూఆర్ కోడ్స్ పంపిస్తున్నారు. కొంతమంది అనమాట ముందే అమౌంట్ పంపించి బై మిస్టేక్ మీకు అమౌంట్ వచ్చేసింది రిటర్న్ చేసేయండి అని అంటున్నారు. మనం బై మిస్టేకే కదా పంపించారని చెప్పేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకే కదా అని ఇచ్చేస్తాను. ఇచ్చేసేటప్పుడు మన యొక్క అకౌంట్ మొత్తం హ్యాక్ చేసేసి అందులో మన అకౌంట్ నుంచి మనకు తెలియకుండా వాళ్ళు డబ్బులు తీసేస్తున్నారు. ఇలాంటి సైబర్ మోసాలు తెగ జరుగుతున్నాయి. అందుకనే మీకు ఎవరైనా డబ్బులు పంపించినా సరే కావాలంటే రండి క్యాష్ ఇస్తాను అని చెప్పేసి చెప్పండి తప్పించి రిటర్న్ మీరు ఎప్పుడు కూడా వాట్సాప్ మళ్ళీ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ యూజ్ చేసి వాళ్ళకి పంపించొద్దు. అలా పంపించారు అని అంటే మీ యొక్క అకౌంట్ హ్యాక్ అయిపోతుంది. హ్యాక్ అయిపోయిన వెంటనే మీ అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోతుంది. ఈ ఒకటి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మనకు తెలియని వాళ్ళకి ఏ బ్యాంక్ వాళ్ళు కూడా మనకి ఫోన్లు చేసి ఓటీపీలు అడగరు. వాళ్ళు ఓటీపీలు అడిగేటప్పుడు మనం ఓటీపీలు ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పకూడదు. మేము ఒకవేళ ఇదైంది అని అనుకుంటే మేము బ్యాంక్ వెళ్ళి మాట్లాడుకుంటాం, అంతే తప్ప మీకేమీ చెప్పమని చెప్పేసి చెప్పాలి. ఇలాంటి అవేర్నెస్ అంతా ఇచ్చేసుకోవాలి. ఎందుకంటే చాలా వరకు సైబర్ క్రైమ్ జరుగుతుంది. కొన్ని లక్షలు లాగేసుకుంటున్నారు ఇలా సైబర్ క్రైమ్ ద్వారా. కొంతమంది ఏమో ఫేక్ ఐడీలు, మన సోషల్ మీడియాలో ఉండే ఫేక్ ఐడీలని అందరికీ మన తాలూకా ప్రొఫైల్ పిక్ తోటి మన తాలూకా పేరుతోటి పెట్టేసి మిగతా వాళ్ళకందరికీ కూడా దాని ద్వారా అనమాట నేను హాస్పిటల్లో ఉన్నాను, నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి అని చెప్పేసి అడిగేసి వాళ్ళు అనమాట వెంటనే దాని మీద మనకు తెలిసిన ఫ్రెండ్స్ అయ్యో హాస్పిటల్లో ఉన్నాడు కదా అని చెప్పేసి నెంబర్ కూడా చూడకుండా వాళ్ళకి డబ్బులు పంపించేస్తున్నారు. ఈ ఒకటి ఇన్ కేస్ మన ఫ్రెండ్కి ఏమైనా అయితే మనకి వాడి ఫోన్ నెంబర్లోంచే ఫోన్ వస్తుంది, వాట్సాప్లోంచి మెసేజ్లు రావు. లేదా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు మనకి అందరూ కంబైన్ క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి మనకు ఫోన్ చేస్తారు, లేకపోతే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినా ఫోన్ చేస్తారు. బయట వాళ్ళు ఎవరు అడిగినా సరే ఇలా ఫేస్బుక్లో కానీ లేకపోతే మెసెంజర్స్లో కానీ అడిగితే డబ్బులు పొరపాటును కూడా ఇవ్వద్దు, వేయొద్దు కూడా. కావాలంటే కన్ఫర్మేషన్ తీసుకోండి. ఇలాంటి మోసాలు చాలా జరుగుతున్నాయండి. ఈ మోసాలకు అన్నిటికీ దూరంగా ఉండాలంటే మనకు కొంచెం దీని మీద అవేర్నెస్ కావాలి. అంటే కొంతమందికి తెలుస్తున్నది, కొంతమందికి తెలియట్లేదు. ఒకసారి మోసపోయిన వాళ్ళకి తెలుస్తున్నది, వాళ్ళందరూ కూడా మిగతా వాళ్ళు చెప్తున్నారు. కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా జనాలు మొత్తం ప్రజలందరికీ కూడా తెలియపరిచేదంటే ఈ విషయం మీద ఎక్కువగా అవేర్నెస్ ఇస్తున్నాము కూడా. ఇలా మోసపోకుండా మోసపోయిన తర్వాత మన డబ్బులు మనకి తిరిగి రావు. మనం ఎన్ని పోలీస్ స్టేషన్లు తిరిగినా సరే కొంతమందికి అయితే వచ్చేస్తున్నాయి పోలీసులు, కొంతమంది వెంటనే వితిన్ 24 అవర్స్ అయితే పోలీసులు వెంటనే తెప్పించేస్తున్నారు. కానీ మనకి జరిగి మనం ఎవరిని కన్సల్ట్ చేయాలో తెలియక కొన్ని రోజులు గడిచేసరికి ఉన్న డబ్బులు మొత్తం అంతా ఆవిరైపోతున్నాయి. అది 78వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ తరపుని మరి అంబేద్కర్ కాలనీలో ఫ్లాగ్ ఆవిష్కరణ చేయటం చాలా ఆనందదాయకంగా ఉంది నాకు. అదే కాకుండా ఈ నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ తరపుని ప్రజలందరికీ కూడా అవేర్నెస్ ఇస్తూ అందరినీ కూడా చైతన్యపరుస్తూ ఎక్కడ కూడా మోసపూరితమైనటువంటి కార్యక్రమంలో మోసపోకుండా ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ షాపింగ్కి వెళ్ళినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు పక్కగా బిల్లు తీసుకోవాలి. ఇప్పుడు అట్లాగే మనం హోటల్స్కి వెళ్ళి పార్సల్ తీసుకొచ్చుకుంటున్నాం. ఆ పార్సల్స్లో కూడా హోటల్స్లో కూడా ఏంటంటే వాళ్ళు నిల ఉండిపోయినటువంటి ఐటమ్స్ని తయారు చేసి పంపించడం, వాటిలో పురుగులు రావడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అవన్నీ జరిగినప్పుడు మళ్ళీ మనం వెళ్ళి అడిగితే కూడా వాళ్ళు సమాధానం చెప్పలే పరిస్థితి అవుతుంది. అందువల్ల మనం ఎప్పుడు తెచ్చుకున్నా కూడా వాళ్ళ దగ్గర కూడా బిల్లు తీసుకుని వచ్చినట్లయితే అది మనం ప్రూఫ్ చేసి మనం గట్టిగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కూడా అవుతుంది. అట్లాగే ఇప్పుడు క్లాస్ షాప్ అవనండి, లేకపోతే టీవీ షోరూమ్ కానీ, ఫ్రిడ్జ్ షోరూమ్ కానీ, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ కూడాను మోసపూరితంగా వాళ్ళ బిల్లు ఇవ్వకుండా మీకు తక్కువ రేట్లో ఇస్తున్నాము, 4,000 3,000 తగ్గుతుంది, ఒక 5,000 తగ్గుతుందని చెప్పి వాళ్ళ బిల్లు ఇవ్వకుండా వాళ్ళకి ఏదో మభ్యపెట్టి ఇచ్చి పంపించేస్తే అవి డూప్లికేట్ వస్తున్నాయి. అవి వచ్చినట్టునే ఏంటంటే అందులో మనం మళ్ళీ వెళ్ళి వాళ్ళకు పోయినట్టే వాళ్ళు వెళ్ళి అడిగితే వాళ్ళు సమాధానం చెప్పరు, బిల్లు అడుగుతారు. బిల్లు ఉంటే మేము చేస్తాం, అలా చేయమంటారు. ఇట్లన్నింటిలో కూడా ప్రతి కస్టమర్ని కూడాను చైతన్యపరిచి అవేర్నెస్ చేసి వాళ్ళందరినీ కూడా ఎటువంటి మోసాలకి కూడా పాల్పోకుండాను వాళ్ళని కాపాడాలని చెప్పేసి ఈ నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ తరఫున ముందుకెళ్ళాలని మేము అనుకుంటున్నాం. స్వతంత్ర దినోత్సవం వచ్చిన చాలామందికి చాలా హక్కులు ఉన్నాయి. హక్కుల్ని ప్రశ్నిస్తే కాల రాసేస్తున్నారు నాయకులు. ఏదైనా ప్రశ్నిస్తే
వాడికి మళ్ళీ ప్రశ్నించే హక్కు లేకుండా చేస్తున్నారు. కానీ ఇక్కడ నేషనల్ కన్స్యూమర్ రైట్స్ తరఫున సాయి రమేష్ గారు నేనున్నాను, మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ కన్స్యూమర్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే నేను మీకు హెల్ప్ చేస్తాను, మీరు ఈ విధంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయండి అని కన్స్యూమర్ రైట్స్లో మాకు ఇన్వైట్ చేయడం జరిగింది.